305లో ఉన్న ఖైదీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? రేపే మేడం. ఓకే సరే, ఈ ఫైల్ రెడీ చేయి. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎస్. నేను వీణా అనే అమ్మాయిని కలవాలి. వీణాకు నీకు సంబంధం ఏంటి? షీఈ్ మై ఫ్రెండ్ మేడం. ఓకే, అక్కడ సంతకం పెట్టి వెయిట్ చేయి. ఎవరు నువ్వు? నన్నెందుకు కలవాలనుకున్నావు? నా పేరు రుద్ర. నేను నీలాగే చెయ్యని నేరానికి జైలుకి వెళ్ళా. నీకు ఉరిశిక్ష పడిందని తెలిసింది. నాకు నువ్వు హెల్ప్ చేయాలి. చేస్తావా? ఏంటి? మా నాన్నని చంపిన ఒక లేడీ ఈ జైల్లో ఉంది. తనని చంపాలి. నేనా? నేనెందుకు చంపాలి? నాన్న, నేను ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉందిరా నాన్న. ఆ రోజు నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు కార్లో ఏం లేదురా, కానీ పోలీసులు చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేసినప్పుడు మాత్రం ఆ ట్రక్ పార్సల్ ఉంది. కానీ నేను బయటకు వచ్చాకే తెలిసింది అది మళ్ళీ వేరే డ్రగ్స్ కేసులో ఇదే జైలుకి వచ్చిందని. బయటను నేను ఎలా చేస్తానో ఎప్పుడు చేస్తానో తెలియదు, కానీ లోపల దాన్ని చంపాలంటే మాత్రం నాకున్న ఒకే ఒక ఆప్షన్ నువ్వు. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. ప్లీజ్ నా కోసం దాన్ని చంపేవా? నీ రివెంజ్ కోసం నువ్వు చంపమనడంలో అర్థం ఉంది, కానీ డబ్బు అక్కర్లేదు. నీలాగే నాకు కూడా బయట రివెంజ్ ఉంది, దాన్ని తీర్చు. నువ్వు నా శత్రువుల్ని చంపుతా అని మాటిస్తే నేను నీ శత్రువుని చంపుతా. నీ రివెంజ్ ఏంటి? మా ఫైల్ మీద సంతకం పెట్టడం అయితే నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్తావు. ఈ రివెంజ్ డీల్ నీకు ఓకేనా? రేపు నేను వర్తిస్తున్నారు. నీకు లాస్ట్ కోరిక ఏదైనా ఉందా? నేను రుద్ర అని ఒక వ్యక్తిని కలవాలి. రుద్ర, నీకిచ్చిన మాట కోసం నీ శత్రువుని చంపేశా. నా శత్రువుల్ని చంపడం మాత్రం మర్చిపోకు. లేదు వినా, నీకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటా. ఈ రోజు నుంచి నీ శత్రువులు నా శత్రువులు. నీ రివెంజ్ ఆవిడ తీర్చింది, ఆవిడ రివెంజ్ నువ్వు తీరుస్తున్నావు. మనుషులు చంపుకోవడం ఎంతవరకు కరెక్ట్? మీకు అన్యాయం చేసిన వాళ్ళు రాక్షసులే, కానీ మీరు అదే రాక్షసులుగా మారి మనుషులు చంపుకోవడం అంటే నేను చేసింది తప్పంటున్నావా? 100% తప్పే. తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి చట్టాలున్నాయి. అరే, చట్టాలతో న్యాయం కోరాలి. ఇలా చంపుకోవడం కరెక్ట్ కాదు. ఏంటే చట్టం గిట్టమని ఏదో సొంతంతో మాట్లాడుతున్నావు? నాకు జరిగిన అన్యాయం నీకు జరుగుంటే నువ్వు ఇలాగే రియాక్ట్ అయ్యేదాన్ని, నాలాగే చంపుకుంటూ తిరిగేదాన్ని. నువ్వు కరెక్ట్ కాదు రుద్ర. నువ్వే నాకు కరెక్ట్ కాదు. దుబ్బే ఇక్కడ నుంచి. ఏమైందన్నా? ఆ రుద్రాగాడి ఎక్కడున్నాడో రెక్కిచ్చేసి అన్నా వాడు కాళ్ళు చేతులు విరగొట్టి మన అడ్డాకి తీసుకురా. సరే అన్న. నా కొడుక్కి చావు ముహూర్తం ఫిక్స్ చేశాను వేళ. మీరు వైపు
చెప్పేది విను ప్రియా. ప్రియా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నువ్వు నన్నేం కన్విన్స్ చేయొద్దు. మాకు జరిగిన అన్యాయం వల్లే ప్రియా ఇదంతా చేస్తుంది. అర్థం చేసుకో. రుద్ర, 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 ఏయ్! ప్లీజ్, వదలండి. చంపేస్తా దగ్గరికి వచ్చావంటే ఆగక్కడ. అదండ్రా. రుద్ర! ఏయ్! రుద్ర! భలే దొరికేవరన్నా కొడక. చూడరా, చూడు, నీ చావు కోసం వచ్చిన యముడు చూడు. నన్ను కిరికావు, నా తమ్ముళ్ళని చంపావు, నన్ను కొట్టి ఈ ఊళ్ళో నా బరువు లేకుండా చేశావు. అసలు ఎవడా నువ్వు? నీకు నాకు శత్రుత్వం ఏంట్రా? నువ్వు నా శత్రువుల్ని చంపుతా అని మాటిస్తే నేను నీ శత్రువుని చంపుతా. బాగుందిరా, చాలా బాగుంది నీ రీవెంజ్ ఎక్స్చేంజ్ స్టోరీ. కానీ లాలప్పరా ఇక్కడ. లాలప్ప పేరు చెప్తే ఇక్కడున్న సముద్రానికి కూడా చెమటలు పడతాయి. ఆఫ్టర్ ఆల్